విషయాలు ఇక్కడ వాక్యంలో కనపడతా ఉన్నాయి. మొదటిది యెహోవాను ఆశ్రయించమంటా ఉన్నాడు. రెండోది ఆయన బలమును ఆశ్రయించమంటా ఉన్నాడు. మూడోది ఆయన సన్నిధిని వెతకమని ఈ వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఈరోజు ఈ వాక్య భాగం మీద కొన్ని విషయాలు ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. మనకు చాలా సార్లు మనము దేవుడిని ఆశ్రయించాలి, దేవుడిని నమ్ముకోవాలి, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి అనే విషయము మనకు తెలుసు. మన జీవితాల్లో అనేక సార్లు చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడిని ఆశ్రయిస్తే మన జీవితంలో ఏం జరుగుతుంది, దేవుడిని ఆశ్రయించుకోవడానికి కారణం ఏంటి, దేవుడిని ఆశ్రయించడం అంటే ఏంటి, మూడు విషయాలు చూడాలని ఆశపడతా ఉన్నాను. దేవుడిని ఆశ్రయిస్తే ఏం జరుగుతుందంట, దేవుడిని ఆశ్రయించమంటా ఉన్నాడు. ఆయన బలాన్ని వెతకమంతా ఆశ్రయించమంటా ఉన్నాడు. ఆయన సన్నిధిని వెతకమంటా ఉన్నాడు. దేవుడిని ఆశ్రయించుడి అనేది ఒక స్టేట్మెంట్. అంటే నీకు కుదిరినప్పుడు ఆశ్రయించమని చెప్పడం లేదు, లేదా నీకు మిగిలినప్పుడు ఆశ్రయించమని చెప్పడం లేదు. దేవుడిని ఆశ్రయించడం అనేది తప్పనిసరి అని చెప్తా ఉన్నాడు. ఆశ్రయించడం అంటే ఏంటంటే ఒకరి దగ్గరికి వెళ్ళి నీవు తప్ప మాకు దిక్కు లేదు అని వారిని వేడుకోవటం. ఆశ్రయించడం అంటే నీవే నాకు ఈ రోజు నుంచి నీవే నా పక్షంగా ఉండాలి అని అడగడం. కొన్నిసార్లు మనుషుల దగ్గరికి మనం ఇలాంటి మాట్లాడుతూ ఉంటాం, కానీ చాలా సార్లు దేవుడి దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది మనకు జరగదు. మనం అనుకుంటాం దేవుడే వెంబడిస్తున్నామని, మనం అనుకుంటాం దేవుడే నాకు సహాయం చేస్తాడని, మనం అనుకుంటాం దేవుడే ముందు వెళ్తున్నాం అనుకుంటాం. కానీ చాలా సార్లు మన జీవితాల్లో దేవుడిని ఆశ్రయించే పరిస్థితులు కనబడతా ఉంటాయి. ఇక చాలా స్పష్టంగా దేవుడు చెప్తా ఉన్న మాట ఏంటంటే, నన్నే ఆశ్రయించండి, నా బలాన్ని మాత్రమే ఆశ్రయించండి, నా సన్నిధిని మాత్రమే వెతకండి అంటా ఉన్నాడు. ఎందుకంటే అనేక సార్లు మన బలాన్ని మనం ఆశ్రయిస్తూ ఉంటాం, మన బలాన్ని మనం నమ్ముకుంటా ఉంటాం. అనేక సార్లు మనకున్న బలగాన్ని నమ్ముకుంటా ఉంటాం, అనేక సార్లు మన జ్ఞానాన్ని నమ్ముకుంటా ఉంటాం, అనేక సార్లు మనకున్న ధనాన్ని ఆశ్రయిస్తూ ఉంటాం, దాని మీద ఆధారపడతా ఉంటాం. కానీ దేవుడు చూస్తా ఉన్నాడు, లేదయ్యా నీ బలము అది సరైనది కాదు, నీ బలము పనికిరానిది, నా బలాన్ని ఆశ్రయించు అని చెప్తా ఉన్నాడు. నా సన్నిధిని వెతకమంటా ఉన్నాడు. ఎక్కడైతే దేవుడిని మనం ఆశ్రయిస్తూ ఉంటామో అక్కడ ఆయన సన్నిధిని మనం కనుక్కుంటా ఉంటాం. దేవుడిని ఆశ్రయించడం అనే దగ్గర ఆయన ఏం మాట్లాడుతామంటే ఆయన సన్నిధిని వెతకమంటా ఉన్నాడు. ఎప్పుడు వెతుకుతాం మనం అంటే, మనము కోల్పోయినప్పుడు వెతుకుతాం, లేదా పోగొట్టుకున్నప్పుడు వెతుకుతాం, లేదా మనము కనబడినప్పుడు వెతుకుతాం. మనం ఇంకొక వచనాన్ని చూసినట్లయితే ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం కూడా చూద్దాం. దేవుడిని ఆశ్రయిస్తే మన జీవితంలో ఎలాంటి మేలు పొందుకుంటాం అనే విషయాలు 2-3 వాక్యాలు చూపించాలని ఆశపడతా ఉన్నాను. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 22 మన చదవనమా. మేలు కలుగు చేయుటకై ఆయన అంటే దేవుడిని ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఏం జరుగుతుందమ్మా, మేలు జరుగుతుంది. ఆయన ఆశ్రయించి వారందరికీ కలుగుతుందమ్మా. ఆయన హస్తము తోడుగా ఉన్నాడు. దేవుడిని ఆశ్రయిస్తే మనకు మేలు జరుగుతుంది. దేవుడిని ఆశ్రయిస్తే ఆయన హస్తము మనకి తోడుగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడిని ఆశ్రయించిన వారికి ఆయన చేయి తోడుగా ఉంటుంది. దేవుడి చేతి కన్నా బలమైన ఏదైనా ఉందా? దేవుడు చేసే మేలు కన్నా ఉన్నతమైన చేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? మనం ఆశ్రయించడం అనే మాట చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే దేవుడి మీద మాత్రమే మన నమ్మకాన్ని ఉంచుతాం. దేవుడు తప్ప మనకు వేరొకరు లేదని ఒప్పుకోగలుగుతాం. దేవుడి వైపు కాకుండా వేరొక వైపు మనం చూడకుండా దేవుడి వైపు మాత్రమే చూస్తూ ముందుకు వెళ్ళగలుగుతాం. అలాగా చేయగలిగితే ఆయన చేయి మనకి తోడుగా ఉంటుంది అంటా ఉన్నాడు. చాలా సార్లు మనకున్నదని మనం నమ్ముకుంటూ ఉంటాం, కానీ దేవుడిని ఆశ్రయించడం అనేది జరగదు. దేవుడిని ఆశ్రయిస్తే మేలు జరుగుతుంది. దేవుడిని ఆశ్రయిస్తే ఆయన హస్తము తోడుగా ఉంటుంది. అలాగే కీర్తనలు 5వ కీర్తన 11వ వచనం చూద్దాం ఒకసారి. 5వ కీర్తన 11వ వచనం చూసినట్లయితే అక్కడ ఆయన ఎంతమంది అయితే ఆయన ఆశ్రయిస్తారో వారందరూ సంతోషాన్ని కలిగి ఉంటారు. దేవుడు చెప్తా ఉన్నాడు, యెహోవాను ఆశ్రయిస్తే ఏమేమి జరుగుతుందో మనం ఈరోజు చూస్తా ఉన్నాం. దేవుడిని ఆశ్రయించాలి, అది తప్పనిసరి మాటను చూసాము. మన బలాన్ని కాదు, ఆయన బలాన్ని ఆశ్రయించాలని చూసాము. ఆయన సన్నిధిని వెతకాలని చూసాము. ఆశ్రయించిన వ్యక్తికి దేవుడు ఎలాంటి మేలు చేస్తారో చూస్తా ఉన్నాం. మొదటిది, ఆయన ఆశ్రయిస్తే మనకు మేలు జరుగుతుంది. రెండవది, ఆయన ఆశ్రయిస్తే ఆయన చేయి మనకి తోడుగా ఉంటుంది. ఇప్పుడు మూడోది చూస్తా ఉన్నాము, దేవుడిని ఆశ్రయిస్తే మనకి సంతోషం ఉంటుంది. చాలా కుటుంబాల్లో సంతోషం లేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వారు దేవుడిని కాకుండా వేరే దాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు.
దేవుని కాకుండా సంతోషం కొరకు, తాత్కాలికమైన సంతోషాల కొరకు రకరకాల పరిస్థితులను ఆశ్రయిస్తూ ఉంటారు. చాలాసార్లు తాగే వాళ్ళని చూస్తే ఎందుకు తాగుతాం అంటే వాళ్ళు చెప్తారు, ఈ మాత్రం సంతోషమైన నాకు ఉండేవా, నా జీవితంలో చాలా కష్టాలు పడతా ఉన్నాను, ఫలానా దాని గురించి నేను బాధపడతా ఉన్నాను, ఫలానా కష్టం నాకుంది, అది మర్చిపోవడం కొరకు, సంతోషం కొరకు తాగుతానని కొంతమంది చెప్తారు. నిజానికి తాగే వాళ్ళు చాలాసార్లు తాగడానికి ఏదో కారణం వెతుక్కుంటూ ఉంటారు. సంతోషం వచ్చినా తాగుతారు, బాధ వచ్చినా ఏదో కారణాన్ని వెతుక్కుంటూ ఉంటారు. కానీ నిజమైన సంతోషం ఎక్కడ ఉంది? దేవుని యందు ఆశ్రయాన్ని, నువ్వు కనుక దేవుని యందు ఆశ్రయాన్ని కలిగి ఉంటే, లేదా దేవుని ఆశ్రయిస్తే నీకు సంతోషం ఉంటుంది. తాగుతుందమ్మా వారిని కాపాడే, దేవుని ఆశ్రయిస్తే సంతోషం ఉంది, దేవుని ఆశ్రయిస్తే కాపుదల ఉంది. దేవుని ఇచ్చిన కాపుదల కన్నా ఎవ్వరు కాపుదల ఇవ్వలేరు. మనం మన కలిగిన వాటిని కాపాడుకోవడం కొరకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మంచిదే, మనకు కలిగిన వాటిని చుట్టూ కంచి వేస్తూ ఉంటాము, ప్రహరీ కడతాము, గోడ కడతాము, తాళ వేసుకుంటాము, అన్ని కరెక్టే. కానీ నిజమైన కాపుదల మన జీవితాలకి, మన బిడ్డల జీవితాలకి, మన భవిష్యత్తుకి కాపుదల ఇవ్వగలిగిన వాడు దేవుడు మాత్రమే. అప్పుడు మాట చెప్తా ఉన్నాడు, దేవుని ఆశ్రయిస్తే సంతోషం మాత్రమే కాదు, కాపుదల మాత్రమే కాదు, వాడు ఎక్కడ ఉంటే అక్కడ ఆనంద ధ్వని, అంటే సంతోషంతో ఆ స్థలం నిండిపోతే వాడి ఇంట్లో నుంచి నవ్వులు బయటకు పడతా ఉంటాయి. చాలా ఇళ్లలో నుంచి పోట్లాట్లు పడతా ఉంటాయి, చాలా ఇళ్లలో నుంచి ఏడుపులు పడతా ఉంటది, చాలా ఇళ్లలో నుంచి కన్నీళ్లు పడతా ఉంటది, చాలా ఇళ్లలో నుంచి శాపనార్థాలు పడతా ఉంటాయి, చాలా ఇళ్లలో నుంచి అవమానకరమైన మాటలు పడతా ఉంటాయి. కానీ దేవుని ఆశ్రయించి చూడండి, మీ ఇళ్లలో నుంచి, మన ఇళ్లలో నుంచి ఆనంద ధ్వని బయటకు వస్తాయి, సంతోష ధ్వని బయటకు వస్తుంది, నవ్వు బయటకు వస్తుంది. ఆ ఇంట్లో నుంచి ఒక జీవజల ప్రవాహం లాగా చుట్టుపక్కలంతా దేవుని యొక్క సంతోషము నింపబడతా ఉంటుంది. ఇంకొక వాక్యాన్ని చూద్దాం. కీర్తన 31వ కీర్తన 19వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 31వ కీర్తన 19వ అధ్యాయం చూద్దాం. నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. దేవుని ఎప్పుడు ఆశ్రయిస్తామంటే, మనము దేవుని మీద ఎప్పుడు మనం నమ్మకాన్ని పెడతామంటే, దేవుని యందు భయభక్తులు ఉంటే వారు మాత్రమే దేవుడిని ఆశ్రయించగలరు. దేవా నీవే నాకు దుఃఖం అని ఎప్పుడు చెప్తామంటే, దేవుడు అంటే భయం అంటే చెప్తాము, దేవుడు అంటే భక్తి అంటే చెప్తాము. అయ్యా నా ప్రయత్నాల వల్ల నాకు నష్టం వస్తా ఉందయ్యా, నా ప్రయత్నాల వల్ల నేను ఓడిపోతా ఉన్నానయ్యా, నా ప్రయత్నాలు నాకు దుఃఖాన్ని తీసుకొస్తా ఉన్నాయ్యా, నా ప్రయత్నాలు కాపుదల లేని పరిస్థితుల్లో నన్ను తీసుకెళ్తా ఉన్నాయ్యా, నా ప్రయత్నాలు సంతోషాన్ని కోల్పోయేలా చేస్తున్నాయ్యా, నా ప్రయత్నాలు మీ హస్తాన్ని కోల్పోయే స్థితిలో నన్ను తీసుకెళ్తా ఉన్నాయ్యా, నా జీవితంలో నేను వేసిన ప్రతి అడుగు నాకు నష్టాన్ని తీసుకొస్తున్నాయా అని ఎప్పుడైతే నీవు దేవుని అడుగుతావో, అది దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉన్నావని దాన్ని చూపిస్తూ ఉంటాడు. దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావని దాన్ని చూపించడానికి ఒక ఉన్నతమైన కారణం ఏంటంటే, ఆయన యందు నువ్వు ఆయన ఆశ్రయించడం అనేది ఆయన యందు భయభక్తుల మీద ఆధారపడి ఉంటుంది. ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మాట చెప్తా ఉంది, ఏం జరుగుతుందమ్మా, నీవు దాచించిన మేలు, అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కొరకు దేవుడు దాచించిన మేలు ఎంతో గొప్పదని మాట మనం చూస్తాం. తర్వాత అయిపోతాం ఒకసారి నరుల ఎదుట, దేవుని ఎదుట అంటే దేవుడిని ఆశ్రయిస్తాం అందరము, కానీ నరుల ఎదుట, అంటే మన నరులంటే ఎవరో మాకు తెలుసా మీకు? నరులంటే మనుషులే, మనమే. నరుల ఎదుట ఆయన ఆశ్రయించు వారి నిమిత్తము కదమ్మా, ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అంటే మనము మనుషుల ఎదుట కూడా నేను దేవుడినే ఆశ్రయిస్తా ఉన్నాను, నాకు దేవుడి తప్ప ఇంకెవరు, నేను ఎవరిని ఆశ్రయించను, నేను దేవుడిని ఆశ్రయిస్తాను అని చెప్పగలిగితే, అంటే నువ్వు దేవుడిని ఆశ్రయిస్తున్నావు మనుషులు కనుక చూసేంతగా నువ్వు ఆశ్రయించడం మొదలుపెడితే, చాలాసార్లు రకరకాల మనుషులు వచ్చి మనకి కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ముందు చేస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చినప్పుడు, లేదు నా దేవుడి వైపే నేను వస్తాను, నా దేవుడి మీద నేను అనుకుంటాను అని చెప్పగలిగితేనంట, ఆయన చెప్పడం మాత్రమే కాదు, నిజంగా ఆశ్రయిస్తే దేవుడు మాత్రం చెప్తా ఉంది, వారి కొరకు దేవుడు దాచి ఉంచే మేలు ఎంతో గొప్పది.
ఈ మాటలు వింటామంటే ఎంత సంతోషం అనిపిస్తా ఉందో. మనం దేవుడిని ఆశ్రయిస్తున్నాం అనుకుంటాము, నిజంగా ఆశ్రయిస్తే ఇవన్నీ మన జీవితంలో కనపడతాయని దేవుడు వాక్యంలో చెప్తా ఉన్నాడు. దేవుడు వాక్యం మనకు స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ఆశ్రయిస్తే ఇవన్నీ మన జీవితాల్లో నుంచి బయటకు వస్తాయి. మన జీవితాల్లో మనుషులు చూడగలుగుతారు, మన జీవితంలో మనము అనుభవించగలుగుతాము. మనం దేవుని ఆశ్రయిస్తున్నామా లేదా అనే అనుమానం నీకుంటే, లేదా నేను దేవుని ఆశ్రయిస్తున్నా నువ్వు అనుకుంటే నీ జీవితంలో ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలన చేసుకో. ఏకదిశావి ఆయన మొత్తం నీకు తోడుగా ఉందా లేదా, మేలుగా లేదా, సంతోషం ఉందా లేదా, కాపుదల ఉందా లేదా ఒకసారి పరిశీలన చేసుకున్నామా? మన జీవితంలో ఇవి లేకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? నేను దేవుని ఆశ్రయిస్తున్నా అనుకుంటున్నాను, కానీ నేను దేవుని ఆశ్రయించట్లేదు. ఎందుకంటే వాక్యము ఎప్పుడు అబద్ధం చెప్పదు. వాక్యంలో రాయబడిన విషయాలు ఎప్పుడు కూడా అబద్ధాలు కావు. వాక్యంలో రాయబడిన ప్రతి మాట, ప్రతి వచనము సత్యము, అది నెరవేర్చబడుతుంది. దేవుడికి చాలా స్పష్టంగా చెప్తా ఉంది ఏంటంటే, నిజముగా నేను దేవుని మీద ఆధారపడితే, నిజముగా దేవుడిని ఆశ్రయిస్తే, దేవుడు వెనక్కి వెళ్ళి దేవా నీవే నా ముందు నన్ను నడిపించు అని చెప్తే, కొన్ని మాటలు చూస్తా ఉన్నాం. 4-5 వచనాలు అయినాయని అంతకన్నా ఎక్కువ చేయడానికి ఇష్టపడలేదు. కొన్ని మాటలు చూస్తా ఉన్నాయి. కొన్ని మాటల్లో ఎన్నో దీవెనలు కనబడతా ఉన్నాయి. ఎలాంటి దీవెనలు అంటే, ఎలాంటి ఆశీర్వాదాలు అంటే, వాటిని మనం వద్దనుకోలేము. సంతోషాన్ని వద్దనుకుంటామా? మనం కాపుదలు వద్దనుకోగలమా? వీటిలో ఉన్న వాటిలో ఏది మనకి లేకపోయినా పర్లేదు అని మనం ఎప్పుడు అనుకోవడానికి అవకాశం లేదు. ఇంకొక మాటలు చూద్దాము. విలాపవాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం చూద్దాం ఒకసారి. విలాపవాక్యములు 3వ అధ్యాయం 25వ వచనం చదువుదాం మొదలుగా. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఎంత చక్కని మాట కనబడతా ఉందో చూడండి. ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో వారి మీద దేవుడు దయ చూపించేవాడై ఉంటాడు. ప్రత్యేకమైన దయను చూపించేవాడై ఉంటాడు. దయ, జాలి, ప్రేమ, కనికరం ఇవన్నీ పర్యాయ పదాలుగా మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి అయ్యా నీవే నాకు సహాయం చేయగలిగిన వాడు, అయ్యా నేను ఎవరి మీద నేను ఆధారపడను, నేను ఎవరిని నేను ఆశ్రయించను, నాకు నీ ఉంటే చాలు అని చెప్పగలిగితే దేవుడు వారి పట్ల దయాళుడై ఉంటాడు. అంత మాత్రమే కాదు, చదువుమా, తను వెనుక వారి ఎడల ఆయన దయ చూపుచున్నాడు. ఆశ్రయించడము, వెతకడము రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్, చేతిలో చెయ్యి వేసుకుని వెళ్తాయి అని మనం నమ్ముకోవచ్చు లేదా గమనించవచ్చు. దేవుని ఆశ్రయించేవాడు దేవుని వెతికేవాడై ఉంటాడు. దేవుని సన్నిధిని కోరుకునేవాడై ఉంటాడు. ఆయన బలాన్ని ఆశ్రయించేవాడై ఉంటాడు. ఆయన మీద తన నమ్మకాన్ని పెట్టుకునేవాడై ఉంటాడు. ఆయన మీద తన హృదయాన్ని ఆంచుకునేవాడై ఉంటాడు. ఆయన ఇచ్చే ధైర్యం పొందుకునేవాడై ఉంటాడు. ఆయన ఇచ్చే సంతోషాన్ని పొందుకునేవాడై ఉంటాడు. ఆయన ఇచ్చే కాపుదలను పొందుకునేవాడై ఉంటాడు. వారి గృహాల నుంచి ఆనందంతో బయటకు వస్తా ఉంటది. దేవుడు అంటా ఉన్నాడు, తను నిజముగా ఆశ్రయించిన వారి వల్ల దేవుడు దయాళుడై ఉంటాడు. నిజంగా ఆశ్రయించడం అంటే మనము ఒకరి మీద బాగా వేస్తాం, కానీ వారి మీద పూర్తిగా నమ్ముకోకూడదు. వాటిని పూర్తి మీద ఆధారపడలేదు అనుకోండి. అంటే మనకు ఒక పని ఉంది, ఆ పనికి మంచి సహాయం కావాలి. ఒకరు చెప్తాం అమ్మా రా అని చెప్తాం. ఆవిడ చెప్పి ఎందుకైనా మంచిది వస్తూ రాదనుకో చెప్పాం అనుకోండి. దాని అర్థం ఏంటంటే ముందు నువ్వు ఎవరు చెప్పావో వాళ్ళ మీద నమ్మకంగానే లేదనా? నమ్మకం లేకపోతేనే మనం కూడా చెప్పం. నమ్మకం లేకపోతే మనం కూడా చెప్తాం. నమ్మకుంటే కూడా చెప్తామా? అలాగే దేవుడి దగ్గరికి తెలివి వచ్చిన తర్వాత కూడా మనం ఆయన మీద ఆధారపడలేనప్పుడు, ఆశ్రయించలేనప్పుడు మన జీవితంలో అనేక అడుగులు వేస్తూ ఉంటాం. మనం చాలాసార్లు ఎప్పుడైతే ఆయన ఆశ్రయించట్లేదో అప్పుడు ఆటోమేటిక్ గా మన జీవితంలో వీటిని పొందుకునే వారిగా ఉంటాం. మనం అనుకుంటాం మనం సంఘానికి వస్తా ఉన్నాం కదా, ప్రార్థన చేసుకుంటున్నాం కదా, మాకు ఎత్తుకుపోతే దేవుడు కదా అనుకుంటున్నాం. నిజమే, కానీ మన భక్తిలో మనకి లోటుగా ఉంది ఏంటో తెలుసా? మన భక్తిలో ఆయన ఆశ్రయించడం అనే దాన్ని లోటుగా కలిగి ఉన్నాం. దేవుడి దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని, అడిగిన వారికి సమస్తము దయచేవి వాడై ఉన్నాడని నమ్మవద్దు కదా. ఈ మాట చదివి గుర్తుందా ఎవరికన్నా? ఈ మాట చదివితే మనకి ఈ మాట అర్థం ఏంటంటే ఆయన దగ్గర మనం వస్తా ఉన్నామంటే అర్థం ఏంటంటే
దేవుడు నాకు సహాయం చేయగలిగిన శక్తిమంతుడు, దేవుడు సహాయం చేయగలిగిన మనసున్నవాడు, దేవుడు నా పక్షంగా తన కార్యాలు నెరవేర్చగలిగిన వాడు అని నమ్మకం ముఖ్యము. అలాగే దేవుడిని అంటే ఎప్పుడైతే నమ్ముతా ఉన్నామో, దేవుడు మాత్రమే సహాయం చేయగలిగిన సర్వశక్తివంతులు అనుకుంటా ఉన్నామో, విశ్వసిస్తా ఉన్నామో, అది ఆశ్రయించడానికి గుర్తు. ఆశ్రయించడం అంటే అదే. ఎప్పుడైతే ఒక వ్యక్తి మనకు సహాయం చేయగలదు అని మనకు అర్థమైంది అనుకోండి, అనిపించింది అనుకోండి, లేదా ఎవరి ద్వారా విన్నాం అనుకోండి, వారి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక విధంగా కాళ్ళ గిడ్డాలను పట్టుకుని వారి దగ్గర సహాయం పొందుకోవడం ప్రయత్నం చేస్తూ ఉంటాం. వారి చేతులు పట్టుకుని, అయ్యా ఈ చేతులు కాదు కాళ్ళతో నాకు నువ్వు సహాయం చేయదు తప్ప నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు అని అడిగిన పరిస్థితులు కూడా సమాజంలో మనకు కనపడతా ఉంటాయి. మనిషి విషయంలోనే మనం ఇంత తాపత్రయం పడతా ఉన్నప్పుడు దేవుడి విషయంలో మనము ఎందుకని మనం తగ్గించుకోలేకపోతా ఉన్నాం? దేవుడి దగ్గర ఎందుకని మన హృదయాన్ని క్రమించుకోలేకపోతా ఉన్నాం? దేవుడిని పూర్ణ మనసుతో మనం ఎందుకని మనం ఆశ్రయించలేకపోతా ఉన్నాం? ఒకసారి ఆలోచించేద్దామా? ఇక్కడ మాట కనపడతా ఉంది. ఆయన ఏం చేయాలంట? మనము వెతకాలంట. ఏం చేయాలి? దయాళుడు తర్వాత రైతులం ఒకసారి తను వెతకువారి ఎడల దయ చూపుతున్నాడు. వెతకడం అంటే నేను ఫస్ట్ ఆ మాట ఎత్తి ఆలోచించాను, ఎందుకంటే ఈ వచ్చిన తర్వాత చూద్దామని. ఎప్పుడు వెతుకుతాం మనం? ఏదైనా డోర్ వెతుకుతాను అనుకోండి, నేను ఎప్పుడు వెతుకుతాను? డోర్ కనపడకపోతే వెతుకుతాను, హౌస్ కీస్ కనపడకపోతే వెతుకుతాను, బైక్ కీస్ కనపడకపోతే వెతుకుతాను. అంటే ఆయన నా దగ్గర లేడు అన్నట్టుగా నీకు అర్థమైనప్పుడు, ఆయన నాతో లేడు, ఆయన నన్ను విడిచిపెట్టాడు లేదా ఆయన సన్నిధిని నేను కోల్పోయాను అని అర్థమైనప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఆయన్ను వెతకాలి. అది బాధలు అనుకుంటారు. ఆయన వెతకాలి. మనం అమ్మ తీసుకోడు, ఆయన్ని వెతకాలి. చాలా సార్లు ఆయన సన్నిధిని మనం కోల్పోయామని అర్థమైన తర్వాత కూడా, చాలా సార్లు ఆయన మాతో లేడు అని అర్థమైన తర్వాత కూడా, నా జీవితము ఆయన్ని కలిగి ఉండకుండా ఆయన పంపించేలాగా నా జీవితం మారిపోయింది అర్థమైన తర్వాత కూడా వెతకని వారిగా ఉన్నాం కాబట్టి, వెతకడం లేదు కాబట్టి ఆశ్రయించడానికి కూడా మనము ఆశ్రయించలేకపోతాం. దానివల్ల ఏమవుతుందో తెలుసా? పైన చెప్పిన ఏ జీవినా మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనం చూడలేకపోతాము. ఒకదానికొకటి అలా ఎంత కనెక్ట్ అయి ఉన్నాయో చూడండి. మన జీవితం సరిగ్గా లేనప్పుడు ఆయన సన్నిధిని మనం కోల్పోతాం, ఆయన ప్రత్యక్షతను కోల్పోతాం, ఆయన మనతో ఉండే పరిస్థితిని కోల్పోతాం. అసలు ఆయన మనతో ఎందుకుంటాడంటే, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు, దేవుని క్షమించుకొని ప్రార్థన చేసినప్పుడు, మారు మనసు పొందినప్పుడు ఆయన మనకి ఇచ్చిన ఒక వాగ్దానం ఏంటంటే, నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను. ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తాడా? ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన చెప్తామండి, నీకు నూతన హృదయాన్ని ఇస్తానమ్మా, నీతో పాటు నేను ఉంటాను, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని రోజులు గడుపుతా ఉన్నప్పుడు మన జీవితంలో ఆయనకి అసహ్యమైన కార్యాలు, మనం అనుకుంటున్న కార్యాలు, మనకి ఇష్టం వచ్చిన దారిలో మనం వెళ్తా ఉన్నప్పుడు ఆయన సన్నిధిని మనం కోల్పోతాం. ఈ విషయం చాలా సార్లు మనుషులుగా మనం మర్చిపోతూ ఉంటాం. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుడు మాట ఇస్తాడు కూడా, వస్తాడు ఉంటాడేమో అనుకుంటాము, ఉంటాడులే అని అనుకుంటాము. సొలొమోను దేవాలయం కట్టించినప్పుడు, సొలొమోను ఆ దేవాలయం ప్రతిష్ఠ రోజున, దేవాలయం దేవుని కొరకు ఏర్పాటు చేయబడుతున్న రోజున ఆయన ఒక పెద్ద ప్రార్థన చేస్తాడు, చాలా పెద్ద ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ముగించగానే ఏం జరుగుతుందో తెలుసా? పరలోకంలోంచి దేవుడి తేజస్సు మొత్తం ఆ మందిరంలో నింపబడటం ప్రారంభమవుతుంది. లోపల ఉన్న యాజకులు సహా, సొలొమోను సహా ఉండలేక బయటకు వెళ్ళిపోతారు. మనిషి కట్టిన మందిరంలోనికి దేవుని ఆత్మ, దేవుని ప్రత్యక్షత, దేవుని ప్రసన్నత, దేవుని మహిమ, దేవుని తేజస్సు దిగి వచ్చింది. ఇశ్రాయేలు అనుకున్నారు, మా దేవుడు మా మధ్యనే ఉంటాడు. వారు తమ చుట్టూ ఉన్న ప్రజల మీద, లోకంలో ఉన్న ప్రతి జనాంగం మీద వారు అతిశయించేవారు. మాకు మా దేవుడు ఉన్నాడు, శక్తి కలిగిన దేవుడు ఉన్నాడని. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని అధ్యాయాలు దాటిన తర్వాత యెహెజ్కేలు గ్రంథంలోకి వచ్చినప్పుడు దేవుడు యెహెజ్కేలుకి స్పష్టంగా చూపిస్తూ ఉంటాడు. మందిరంలోకి దిగి వచ్చిన మహిమ, మందిరంలోకి దిగి వచ్చిన తేజస్సు ఎలా మందిరంలోకి వెళ్ళిపోతా ఉందో అడుగడుగునా చూపిస్తూ ఉంటాడు దేవుడు. యెహెజ్కేలు కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ ఉంటాడు, అడుగుతాడు, ఎందుకయ్యా నీ మాట ప్రకారము మా మధ్యకి నీ సన్నిధిని దిగి వచ్చిన దేవుడు కదా, నీ తేజస్సులో మందిరాన్ని నింపిన దేవుడు కదా, ఎందుకని మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం అన్నప్పుడు, అప్పుడు యెహెజ్కేలు కన్నులు తెరిచి మందిరంలో ఏం జరుగుతుందో దేవుడు చూపిస్తాడు. మందిరంలో
విగ్రహారాధన జరుగుతూ ఉంటది. మందిరంలో బహు భయంకరమైన పనులు జరుగుతూ ఉంటాయి. మీకు కుదిరినప్పుడు ఏహెచ్కేల్ చదవాలి ఒకసారి, అది చూపిస్తాడు. ఏహెచ్కేల్ కూడా మాట్లాడలేదు. అయ్యో, దేవుడి మహిమతో నింపబడిన స్థలమాన్ని ఇదిగో నేను ఉంటానయ్యా కట్టు మందిరాన్ని, కాబట్టి నువ్వు కట్టడానికి కుదరదు, నీ కొడుకు కట్టాలని జాగ్రత్తతో మాట్లాడే దేవుడు ఒక రోజు వచ్చిన తర్వాత, అనేక సంవత్సరాల తర్వాత తన తేజస్సును తన మహిమను మందిరం నుంచి వెళ్ళిపోవడానికి చూస్తూ ఉన్నాడు. అదే జరుగుతూ ఉంది ఈ రోజు కూడా. దేవుడి వచ్చిన తర్వాత మనకు తెలిసిన ప్రార్థన చేసుకున్నప్పుడు, లేదా దైవజనులను నడిపించి ప్రార్థన చేసి రక్షణలోకి నడిపించినప్పుడు, దేవుని క్షమించని ఒక మాట దేవుని సన్నిధి మన మీద దిగి వచ్చేలా చేస్తే, మనం సొలొమోను వంటి ప్రార్థన చేయలేము. మనం సొలొమోను వంటి జ్ఞానులే కాదు, సొలొమోను వంటి శక్తివంతులు కాదు. కానీ మనకి తెలిసిన మాటలతో దేవ ఫలానా స్థితిలో ఉన్నాను నన్ను క్షమించని ప్రార్థన చేసినప్పుడు, ఆ క్షమించే ఒక మాట, నేను యోగ్యుడు కాదు, నీ హస్తం నా మీద వేసి నన్ను పరిశుద్ధపరచని మాట, నీ రక్తాన్ని నా కొరకు కార్చి నన్ను శుద్ధిగా చేసావయ్యా, నీ బిడ్డగా స్వీకరించు అనే ఒక మాట ఆయన సన్నిధి మన దగ్గర దిగి వచ్చేలా చేస్తుంది. ఏ ప్రార్థన అయితే యెరూషలేము మందిరంలో నింపబడి దేవుని మహిమతో నింపిందో, అలాంటి ప్రార్థన నన్ను క్షమించలేవా అనే ప్రార్థన మనలను దేవుని ఆత్మతో నింపబడేలా చేస్తుంది. బహుశా నేను చెప్పే మాటలు మీలో కొంతమందికి నమ్మశక్తిగా ఉండకపోవచ్చు, కొన్నిసార్లు మీ నమ్మకానికి వ్యతిరేకంగా ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది. అపోస్తలుల కార్యంలో పౌలు పెద్ద మాట్లాడుతాడు, మీరు మారు మనస్సుగా ఏం జరుగుతాక పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. పరిశుద్ధాత్మ అనేది వరము. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి నీతో ఉంటాడని ఆయన వాగ్దానం చేస్తాడు. యోహాను సువార్తలో యేసు ప్రభువు చెప్తాడు, నేను వెళ్ళిన తర్వాత మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆదరణకర్త మీలో ఉంటాడు, మీతో. ఆయన ఉన్నప్పుడు మన జీవితం అసహ్యకరంగా మార్చబడుతుంది. కాబట్టి ఆయన సన్నిధి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నది, ఆయన ప్రసన్నత మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? మనము వెదకాలి. ఏం చేయాలి? మనం ఈరోజు మనుషులకు మనం ఏమనుకుంటున్నామంటే, నేను తెచ్చుకొస్తా ఉన్నాను, మంచిదే, తెచ్చి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను, మంచిదే, సంఘంలో మనం ప్రాముఖ్యమైన కుటుంబము ఇంకా మంచిదే. కానీ నీ హృదయం దేవుడికి దూరంగా ఉండటం వల్ల ఆయన సన్నిధిని కోల్పోయావు. నువ్వు వెతకకపోతే నిన్ను బాగు చేయగలిగిన వాడికి ఎవరు లేరు, నిన్ను బాగు చేయగలిగిన వాడికి ఎవరు లేరు. అపవాది ఏం చెప్తాడు తెలుసా? మనం దేవుడిని ఆశ్రయించాలి, మా మనుషులు వాళ్ళు లక్ష్యవాడు. ఇక్కడ చాలా సంస్కృతి చూస్తా ఉన్నాము, నా బలమును ఆశ్రయించండి అంటా ఉన్నాడు. మొదటి దినోత్సవం మనం చూసినప్పుడు, అంటే నా బలాన్ని ఆశ్రయించే మనుషుల బలాన్ని కాదు, నా బలాన్ని ఆశ్రయించు నీ బలం కాదు, నా జ్ఞానాన్ని ఆశ్రయించు నీ జ్ఞానాన్ని కాదు. దేవుడు మనకు తోడుకుంటే మనుషులే చేస్తాడు. ఇలాంటి మాటలు మనల్ని మనం విన్నప్పుడు మనకు లెక్కలేని ధైర్యం వస్తుంది. అపవాది ఏం చేస్తాడు తెలుసా? ఆ మనుషుల్లో నీకు వాక్యం చెప్పే మనిషి కూడా తప్పేస్తాడు. దేవుడు నువ్వు సరి చేసుకొని చెప్తా ఉంటాడు కదా ఒక సేవకుడు, ఆయన కూడా తప్పేస్తాడు. అమ్మా మనకు దేవుడికి చాలమ్మా, ఈ చెప్పినట్టు మనం అన్నక్కర్లా. కానీ వాక్యం యొక్క అర్థం అది కాదు. తన వాక్యము ఒక మనిషి ద్వారా ప్రకటించబడుతున్నప్పుడు నువ్వు మనిషిని కాదు తోసివేసేది, ఆ వాక్యాన్ని తోసివేస్తా ఉన్నావు. వాక్యము దేవుడే ఉన్నాడు, దేవుడిని తోసేస్తా ఉన్నావు. నువ్వు సరిచేయబట్టడానికి, నిన్ను సరిదిద్దబట్టడానికి నీకు ఉపయోగకరమైన మాటలు దేవుడు ఒక మనిషిని వాడుకొని నీకు అప్పచెప్పినప్పుడు, అందజేస్తా ఉన్నప్పుడు నీ హృదయంలోనికి వాటికి వెళ్లకుండా అపవాది ఏం చేస్తాడంటే, ఈ మనిషి యొక్క మాట మనం విన్నక్కర్లేదని చెప్తాడు. దానికి వాక్యాన్ని కూడా చూపిస్తా ఉంటాడు. మనిషిని ఆశ్రయించడం మేలు కాదని వాక్యం చెప్తా ఉంది. కానీ వాక్యం చెప్తున్న మనిషిని ఆశ్రయించకపోతే నువ్వు వాక్యాన్ని కూడా ఆశ్రయించకపోనట్టు, లేదా వాక్యాన్ని చెప్తున్న వాక్యాన్ని ఇచ్చిన దేవుడు కూడా తోసేస్తున్నట్టు అవుతుంది. వాక్యం ఇస్తున్న వాళ్ళ ఈరోజు ఇక్కడ చెప్పబడిన కొన్ని దీవెనలు, కొన్ని సంతోషకరమైన పరిస్థితులు నీ జీవితంలో లేకపోతే, నీ కుటుంబంలో లేకపోతే నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం తెలుసా? నేను దేవుని సన్నిధిని కోల్పోయాను. ఒకవేళ ఇప్పటికే నువ్వు కనుక రక్షణ పొందకపోతే దేవుడి సన్నిధిని ఇప్పుడు దాకా నువ్వు పొందుకోకపోతే వెతుకో దేవుడి సన్నిధిని. దేవా నీ సన్నిధి కావాలయ్యా నాకు. ఎందుకంటే ఈ లోకము నీకు తాత్కాలికమైన సంతోషాన్ని ఇస్తుంది. ఈ లోకం ఇచ్చే సంతోషము 5 నిమిషాలు, 10 నిమిషాలు, 1 గంట, 2 గంటలు. ఆ తర్వాత ఈ లోకం నుంచి సంతోషపడలేదు. నిజమైన సంతోషంతో నిన్ను నింపగలిగినది యేసు ప్రభువు ఒక్కడే. హల్లెలూయా. ఊళ్ళో ఒక వ్యక్తి ఉన్నాడు,
తను చాలా దుఃఖంతో నిండిపోయి ఉన్నాడు. తను చాలా ఎప్పుడు చూసినా తన హృదయంలో ఏదో వేదన ఉంటున్నట్టుగా ఉంటా ఉంది. తను అనుకున్నాడు, నాకు అనారోగ్యం వచ్చిందని ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ డాక్టర్ గారితో మాట్లాడాడు, ఆయన పరీక్షలు చేశాడు. అన్ని మాట్లాడి ఆయన పరీక్ష చేశాయి. నీకు శారీరకంగా అయితే అనారోగ్యం లేదు, నీ మనసులో ఏదో బాధ ఉంది, ఆ బాధను తీసివేయడం నాకు సాధ్యం కాదని చెప్పాడు. చెప్పి ఆయన అన్నాడు, ఒక పని చేయ, మా ఊళ్ళో ఒక సర్కస్ వచ్చింది, ఆ సర్కస్ లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను మాటలు విన్నవాళ్ళు, అతని పనులు చూసిన వాళ్ళు ఎంతసేపు అయితే అంత ఉన్నారు, అంతసేపు నవ్వుతూనే ఉన్నారంట. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని రోజులు సంతోషంగా ఉన్నారు. కాబట్టి నువ్వు ఒకసారి సమయం తీసుకుని ఫలానా ఊరు ఫలానా స్థలంలో సర్కస్ వెళ్ళు, అతని కలు అతని దగ్గర ఉంటానికి ప్రయత్నించి అని చెప్పారట. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారన్నా? డాక్టర్ గారు చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తి కన్నీరు కాస్త చెప్పాడంట, ఆ వ్యక్తి నేనేనండి. అతను కలిసిన వాళ్ళు, అతను మాట ఉన్న వాళ్ళు, అతను పనులు చూసిన వాళ్ళు సంతోషంతో నవ్వుకుంటూ ఉన్నారు. 1 గంట 2 గంటల ఒక పూట. కానీ ఆ సంతోషాన్ని ఇస్తున్న ఆ వ్యక్తి హృదయంలో ఏముంది? వాక్యం చెప్తా ఉంది, నీ ముఖంలో నవ్వు ఉండొచ్చు కానీ నీ హృదయంలో దుఃఖం ఉంది. ఆ దుఃఖాన్ని తీసివేయగలిగిన వాడు దేవుడు ఒకడే. హల్లెలూయా. ఆ దుఃఖాన్ని దేవుడు తీసివేయాలంటే నువ్వు ఆయన ఆశ్రయించు. అదే చెప్తా ఉంది ఇక్కడ, ఆయన సంతోషాన్ని ఇస్తాడు, ఆయన కాపుదల ఇస్తాడు. ఆయన ఇచ్చే సంతోషము నిత్యమైన సంతోషము. చెప్పండి నాతో పాటు, నిత్యమైన. ఎవరిస్తారు? దేవుడు మాత్రమే ఇవ్వాలి. ఆయన ఆశ్రయించు, నీ జీవితము నిత్యమైన సంతోషంగా మార్చబడుతుంది. దేవుడిని ఆశ్రయిస్తే ఇన్ని మేలున్నాయని మనకు అర్థమవుతా ఉంది. కానీ ఎందుకని మనుషులు దేవుడిని ఆశ్రయించరు? ఎందుకని మనుషులు దేవుడిని ఆశ్రయించరు? దేవుడు గొప్పవాడని ఒప్పుకుంటాము, దేవుడు మంచివాడని ఒప్పుకుంటాము, దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి, చేయించుకోవడానికి సిద్ధపడతాము. కానీ ఆయన మీద పూర్తిగా ఆధారపడడానికి మనుషులు ఎందుకు ఇష్టపడలేదు తెలుసా? దానికి 3 కారణాలు ఉన్నాయి. కానీ ఈ రోజు నేను ఒక కారణాన్ని వివరించాలని ఆశపడతా ఉన్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం చదువుదాం ఒకసారి. వెలుగు లోకములోనికి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తా ఉన్నారు. దేవుడిని ఆశ్రయిస్తే మంచిది అనే విషయం మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడి దగ్గర వచ్చినప్పుడు ఆయన మనం ఎలా దీవించాడో, ఎలా సహాయం చేశాడో, ఎలా మేలుకొలిపాడో కొన్నిసార్లు మనం దేవుని యొక్క క్రియలు పొందుకున్న వారంగా ఉన్నాం. యోహాను సువార్తలో దేవుడు మాట్లాడుతూ అంటా ఉన్నాడు, వెలుగు లోకంలోకి వచ్చింది కానీ మనుషుల తమ క్రియలు చెడ్డమైనందున వెలుగు దగ్గరికి రావడానికి ఇష్టపడలేదని చెప్తా ఉన్నాడు. మనకు అర్థమైంది అనుకోండి, బయట ఒక క్యాండిల్ వెలిగిస్తే చీకట్లో ఉండడానికి ఇష్టపడము, వెలుగులోకి రావాలని ఆశపడతాం. మీరు కూడా అలాగే చేస్తారు? చీకట్లో ఉంటారా? చీకట్లో ఉండడానికి సామాన్యంగా చాలా వరకు మనం ఇష్టపడం, వెలుగు దగ్గరికి వెళ్ళాలనుకుంటాం. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి చూస్తున్నాం. దేవుడు ఒక వెలుగును తీసుకొచ్చాడు. ఖచ్చితంగా చెప్పాలంటే దేవుడు వెలుగే ఉన్నాడు. దేవుడిని రకరకాల పరిస్థితులతో పోల్చాడు. అందులో ఒకటి వెలుగు. దేవుడు వెలుగే ఉన్నాడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఇలాంటి మాట మనం చూస్తాం. వెలుగు లోకంలోకి వచ్చింది అంటే దేవుడు లోకంలోకి వచ్చాడు. దేవుడు మంచివాడని తెలుసు, శక్తి కలిగిన వాడని తెలుసు, ప్రేమపై మరణ తెలుసు, ఆయన జీవించగలిగిన వాడని తెలుసు, ఆయన ఆశ్రయిస్తే ఏ వెలుగు పదవైనదని తెలుసు. అయినా సరే ఆ వెలుగు దగ్గరికి, దేవుడి దగ్గరికి మనుషులు ఎందుకు రావట్లేదని ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. ఎందుకు రావట్లేదంటామా? తమ క్రియలు చెడ్డమైనందున, తమ జీవితం చెడ్డమైనందున, తమ ఆలోచన చెడ్డమైనందున, తమ బ్రతుకు మంచిది కాకపోవడం వలన దేవుడి దగ్గరికి వస్తే తమ బతుకు భక్తమైపోతేమో అనే భయంతో మనుషులు దేవుడి దగ్గర రావడానికి, దేవుని ఆశ్రయించడానికి ఇష్టపడలేదు. ఇది మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, మనం ఒప్పుకోవడానికి కష్టంగా ఉండొచ్చు, కానీ వాక్యం చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని నమ్మాల్సిందే. మనుషులు దేవుడి దగ్గరికి రాకపోవడానికి, మనుషులు దేవుని ఆశ్రయించకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? తమ క్రియలు చెడ్డవి. మనుషులు వాళ్ళందరినీ చూసి మంచివాడు అనుకుంటా ఉన్నారు, కానీ తమ క్రియలు చెడ్డమైనందున వెలుగు దగ్గరికి వస్తే, దేవుడి దగ్గరికి వస్తే తమ జీవితంలోని క్రియలు బయటపడితే వాళ్ళకి తెలుసు. కానీ దేవుడిని, అందుకనే దేవుని ఆశ్రయించడానికి వాళ్ళు బహుశా మీలో కొంతమందికి రాత్రి వచ్చిన వాళ్ళకి వాక్యం నాకు గుర్తుంటే, రాత్రి ఒక వాక్యం చెప్పాను నేను. అందులో ఈ మాటలకు సంబంధించిన వివరణ చాలా పూర్తిగా ఉన్నది. ఆ మాట ఏంటంటే, మనం దేవుడి దగ్గరికి వస్తే, మన దేవుడి దగ్గరికి వస్తే మన హృదయాన్ని దేవుడి సన్నిధిలో నీ జీవితం
జీవితంలో అప్పటి వరకు వ్యభిచారం చేస్తా ఉన్నాం అనుకో, అప్పుడు దాకా మోసం చేస్తా ఉన్నాం అనుకోండి, అప్పుడు దాకా అబద్ధాలు చెప్తా ఉన్నాం అనుకోండి, అప్పుడు దాకా నీ జీవితంలో బయట కనపడే ముఖం ఒకటి లోపల జీవించే జీవితం ఒకటి ఉందనుకోండి, అయినప్పటికీ నేను దేవుడి దగ్గరికి రావడానికి ఆ మనిషి భయం ఉంటుందంటే, నేను వస్తే నా జీవితం పట్టబడలేకపోతేమో అని భయపడి రాడు, అపవాదం రానివ్వడు. కానీ నిజంగా దేవుడి దగ్గరికి అలాంటి పరిస్థితి నువ్వు వస్తే దేవుడు నిన్ను కప్పేస్తాడు. నిన్ను చూసిన వారు ఆయన చూస్తారు, నిన్ను చూసిన వారు ఆయన నీతిని చూస్తారు, నిన్ను చూసిన వారు ఆయన పరిశుద్ధతను చూస్తారు. నువ్వు కనపడవు. ఇంకా మనం బట్టలు వేసుకున్నప్పుడు లోపల మన శరీరం మనుషులకు కనపడదు, మనం వేసుకున్న ఏ కలర్ షర్ట్ అయితే వేసుకున్నావు అదే కనపడుతుంది. దేవుడి దగ్గర నువ్వు వచ్చినప్పుడు ఆయన నిన్ను కప్పుతాడు, ఆయన నిన్ను ధరించుకుంటావు, ఆయనను చూస్తారు మనుషులు. అందుకనే రక్షణ పొందిన వారు, అందుకనే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, అందుకనే దేవుని ఆశ్రయించి వెళ్తా ఉన్న వారిని మనుషులు చూసినప్పుడు వీరిలో దేవుని వెలుగు కనబడుతుంది అని చెప్పే మాట మనం చూస్తూ ఉంటాం. మీరు కూడా దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని దేవుడితో కొనసాగుతున్న తొలి దినాల్లో, దేవుని ఆశ్రయించిన తొలి దినాల్లో మిమ్మల్ని చూసిన వారు అనేక మంది మీ ముఖంలో తెలియని వెలుగు కనబడతా ఉందని చెప్పారు, నీ ముఖంలో తెలియని సంతోషం కనబడుతుందని చెప్పారు. ఆ వెలుగు నీది కాదు, ఆ సంతోషం నీది కాదు, ఆ వెలుగు ఎవరిది? దేవుడిది. దేవుడిని ఆ కప్పు వేశాడు కాబట్టి దాన్ని మనుషులు చూడగలిగారు. ఎప్పుడైతే నువ్వు దేవుడిని ఆశ్రయించడం విడిచిపెడతావో, నీ అంతటా నువ్వు అడుగులు వేయడం ఇష్టపడతావో, నువ్వు తీసుకున్న నిర్ణయాల ప్రకారం ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతావో, నీ నమ్మకాల ప్రకారం ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతావో, ప్రార్థన చేసుకోవడం మానేస్తావో, వాక్యం చదవడం మానేస్తావో, వాక్యానికి నీ జీవితంలో చోటు మానేస్తావో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? మెల్లిమెల్లిగా 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 ఆయన కృపను కోల్పోతావు, ఆయన సన్నిధిని కోల్పోతావు, ఆయన ఆశ్రయంలో నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. ఆశ్రయం అంటే ఏంటో స్పష్టంగా వివరించాలంటే ఒక మాట చెప్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. మీరు కుదిరినప్పుడు వీలైతే 35, 36 అధ్యాయాలు చదవడానికి ప్రయత్నిస్తే అక్కడ ఆశ్రయ పరమ అంటే ఏంటో కనపడతా ఉంది. చదువుతాం ఒకసారి 35, 20. ఆ నరహంతకుడు ఎప్పుడైనాను తాను పారిపోయి వచ్చిన ఆశ్రయపురం యొక్క సరిహద్దును దాటి వెళ్ళినప్పుడు తన హత్య విషయంలో ప్రత్యక్ష చేయవాడు. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా చాలా సింపుల్ గా చెప్పాలనుకుంటే, దేవుడు ఇశ్రాయేలుకి కనాను దేశాన్ని పంచించిన తర్వాత ఒక 6 ఆశ్రయపురములు కట్టమని చెప్పాడు. అది లేవీయులకు ఇచ్చిన స్వాస్థ్యం, లేవీయులకు స్వాస్థ్యం ఉండదు, లేవీయులకు ఉండడానికి కొంచెం స్థలం ఉంటది. 6 ఆశ్రయపురాలు కట్టమన్నాడు. వాటికి ఒక్క పేరు ఉంటుంది, హెబ్రోను, నీళ్ళు పేర్లు కూడా పెట్టాడు. ఆశ్రయపురం అంటే ఏంటంటే, ఒక వ్యక్తి అదే అధ్యాయంలో 12వ వచనంలో ఎక్కడ ఉంటుంది, ఒక వ్యక్తి పొరపాటున కావాలని చంపేశాడు అనుకోండి, ఎటువంటి నేరమైనా చేసినప్పుడు, ఉదాహరణలో ఒక వ్యక్తిని చంపేస్తే ఆ రోజు చట్టం ప్రకారము ఎవరైతే ఒక వ్యక్తిని చంపాడో, కావాలని చంపినా పొరపాటు చంపినా ఆ వ్యక్తి మీద మరణ శిక్ష విధించబడుతుంది. అంటే ఆ వ్యక్తిని కూడా చంపేయాలి. ఎవరు చంపాలంటే, ఎవరైతే ఈ వ్యక్తి చేతిలో ఎవరైతే చనిపోయాడో వారి బంధువులు చంపేయచ్చు, ఎక్కడికైనా చంపేయచ్చు. దాని వల్ల శిక్ష లేకపోతే విచారణ ఏముండే కాదు. కానీ దేవుడు ప్రేమమయుడు, దేవుడు జాలి కలిగిన వాడు, దేవుడు దయాళుడు కాబట్టి ఒక ఆశ్రయ పొలాన్ని కట్టాడు. ఆశ్రయ పొలం అంటే ఒక చిన్న పట్టణం, పురం అంటే పట్టణం, ఒక ఊరు లాంటిది. పురం అంటే ఒక ఊరు, దాని పేరే ఆశ్రయపురము. ఈ వ్యక్తి ఎవరైతే మరణానికి తగిన పాపాన్ని చేశాడో, ఎవరైతే శిక్షకు తగిన నేరాన్ని చేశాడో, వాడు పరిగెత్తుకుంటా ఆశ్రయపురంలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ అతను ఉన్నంతసేపు అతన్ని శిక్షించడానికి ఎవరికీ అధికారం లేదు. ఇప్పుడు దేవుడు మన ఆశ్రయపురంగా ఉన్నాడు. మన జీవితాల్లో మనకు తెలిసి తెలియక చేసిన పాపాల వల్ల మనం శిక్షను అనుభవిస్తా ఉన్న సమయాల్లో దేవుని వెలుగు మనం దర్శించినప్పుడు ఆయన వెలుగు చేత మనల్ని మందిరంలోకి నడిపించాడు. హల్లెలూయా. మందిరము మనకి ఆశ్రయపురము. నువ్వు మందిరంలో ఉన్నంత కాలము, దేవుని రెక్కల చాటున ఉన్నంత కాలము, దేవుని ఆశ్రయించి ఉన్నంత కాలము, దేవుని వాక్య ప్రకారం నడుస్తున్నంత కాలము నీ వెనక్కి ఏ శిక్షా విధి విధించబడదు. మనం చదివిన 26వ వచనంలో దాని గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఒకడు
ఏదో ఒక రోజున ఈ ఇక్కడ ఎంతసేపు ఉంటాంలే అని అనుకుని ఆ ఆశ్రయ పొరలోంచి సరిహద్దులోంచి అడుగు బయట పెట్టగానే మన మీదకి శిక్ష రావడానికి, నన్ను శిక్షించడానికి మనుషులకు అధికారం వస్తుంది. మీరు మారుమూర్తి పొందిన ముందు సమయంలో మీకు విషయాన్ని చెప్పడం జరిగింది. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ఆశ్రయ పొలంలో ఉన్న వారికి కూడా అదే పరిస్థితి. ఆశ్రయ పొలంలో ఎవరైతే ఉంటున్నారో వారికి ఏ శిక్షా విధి లేదు. ఆశ్రయ పొలము అంటే ఆశ్రయించే స్థలము. ఆశ్రయ పొలం అంటే నేను బయట ఉంటే చచ్చిపోతాను, ఇక్కడ ఉంటే నాకు జీవం ఉందని పరిగెత్తుకుని వెళ్ళి దాక్కునే స్థలము. ఇప్పుడు నాకు ఆశ్రయించడం ఏదో స్పష్టంగా అర్థమవుతుందేమో అనుకుంటున్నాను. దేవుని దగ్గరికి వచ్చి, దేవా నేను బయట ఉంటే నా జీవితం నా మీద శిక్ష వస్తుందయ్యా, నన్ను నీ సాధన దాచు. నీతో కప్పుదానని చెప్పావు కదా, నన్ను నీతో కప్పు. ఎందుకంటే నీవు నన్ను కప్పకపోతే నా జీవితంలో ఉన్న ప్రతి పాపము నన్ను ఈడ్చుకుని నరకానికి తీసుకెళ్ళిపోతుంది. నా జీవితంలో నీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి తప్పు ఈ భూమి మీద నరకాన్ని అనిపించేలాగా చేస్తే. కొంతమంది గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట కొన్నిసార్లు వాడుతూ ఉంటాం. చాలాసార్లు మంచం మీద ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉంటాం. ఆ మాట ఏంటంటే వాడు నరకాన్ని అనుభవిస్తున్నారా, చనిపోతే పోతుంది. ఇలా ఎప్పుడన్నా విన్నారే వాడి గురించి మాట్లాడుకోవడం? చాలాసార్లు కొంతమంది మనసు మీద బాధపడతా ఉంటే, అయ్యో నరకాన్ని ఎక్కడ ఉంటుంది నరకం నిజానికి మన నమ్మకం ప్రకారం ఎక్కడ చేసాం నరకం? నరకం చనిపోయిన తర్వాత మనం వెళ్ళే స్థలం నమ్ముతాం. మనం వెళ్తామా? మీరు ఇంకా గౌరవంగా ఉంటున్నారు. నరకానికి మనం వెళ్తామా? దేవుడు నమ్ముకున్నాం కాబట్టి నరకానికి వెళ్ళకూడదు. దేవుడు నమ్ముకున్నాం అని మనం అనుకుంటే అప్పుడు వెళ్ళే అవకాశం ఉండదు. దేవుడు దృష్టిలో నమ్ముకోకపోతే, మన దృష్టిలో మనం నమ్ముకుంటే, మన దృష్టిలో మనం యథార్థం ఉంటే, మన దృష్టిలో దేవుడిని క్షమించాలి, నాకన్నా గొప్పవాడు ఎవరు లేడు అనుకుంటే ఏమో చెప్పలేము. కొంతమంది దేవుడి దగ్గర రోజు వచ్చి, అయ్యా నీ నామం మేము అద్భుతాలు చేశాము, స్వస్థతలు చేశాము, నేను ప్రకటన ఏదో చెప్తుంటే దేవుడు ఏమన్నాడు వాళ్ళతో? గుర్తున్నాడు. ఏమన్నాడమ్మా? గుర్తున్నాడు. గట్టిగా చెప్తారు ఒకసారి. మీరెవరో నేను మిమ్మల్ని అక్రమం చేయవారా నా ఎదురు నుంచి తొలగిపోడి, మిమ్మల్ని నేను అన్నాడు ఎరగడం అంటా ఉన్నాడు. వాళ్ళు చేశారు, చేసిన మాట వాస్తవమే, కానీ వాళ్ళు అక్రమంగా చేశారంట. అంటే ఏ క్రమంలో చేయాలో ఆ క్రమంలో చేయలేదు. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్న వాళ్ళారా, భక్తి చేస్తున్నాం అనుకుంటున్న వాళ్ళారా, దేవుని కృష్ణంగా జీవిస్తున్నాం అనుకుంటున్న వాళ్ళారా, నీ భక్తిలో క్రమం ఉందా? నీ జీవితంలో క్రమం ఉందా? ఒకవేళ లేకపోతే మన జీవితాలు ఎంత నరకాన్ని భూమి మీద అనుభవిస్తాయో. ఆయన ఆశ్రయిస్తే ఈ భూమి మీద పరలోకాన్ని అనుభవిస్తుంటాం. ఆశ్రయపడం నుంచి అదే మాట్లాడుతాం. ఆయన ఆశ్రయిస్తే నీ జీవితంలో సంతోషం ఉంటుంది. ఆయన ఆశ్రయిస్తే నీ కుటుంబం చుట్టూ కాపుదల ఉంటుంది. ఆయన ఆశ్రయిస్తే ఆయన ధైర్యం పొందుకుంటావు. ఆయన ఆశ్రయిస్తే ఆయన హస్తమునికి తోడుగా ఉంటది. ఆయన హస్తం కన్నా శక్తి కలిగిన హస్తము ఈ భూమి మీద ఏది లేదు. ఆయన నామం కన్నా ఉన్నతమైన నామం ఈ భూమి మీద ఏది, భూమి మీద పరలోకంలో కానీ నరకంలో కానీ ఏది లేదు. ఆయన నువ్వు కలిగి ఉంటే నిన్ను దీవించకుండా, నువ్వు సంతోషించకుండా నిన్ను నష్టపరచగలిగింది ఏది లేదు. వాక్యం ఇచ్చిన వాళ్ళ దేవుని సన్నిధిని నువ్వు కలిగి ఉన్నావా లేదా? దేవుని ఆశ్రయించే వారిగా ఆశ్రయించేదానిగా ఉన్నావా లేదా? ఒకవేళ లేకపోతే ఈరోజు దేవుడిని ప్రార్థన చేయి. అయ్యా నేను నమ్ముకున్నాను అనుకుంటున్నాను, నిన్ను ఆశ్రయిస్తున్నాను అనుకుంటున్నాను, కానీ నిన్ను ఆశ్రయించే స్థితి నాలో లేదు. ఆశ్రయపురంలో ఉన్నంత కాలమే, దేవుడితో కలిసి ఉన్నంత కాలమే నువ్వు కాపుదల్లో ఉంటావు. ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు ఉన్నవారికి, క్రీస్తు యేసునందు ఉన్నాము అనుకునే వారికి కాదు, క్రీస్తు యేసునందు ఉన్నవారికి మాత్రమే. చాలాసార్లు వాక్యం వింటాం, కానీ వాక్య ప్రకారం నడవడానికి మనము ఇష్టపడము. ఈరోజు దేవుని ఆశ్రయించిన వారిగా ఆశ్రయించడానిగా ఉన్నావో లేదో ఒకసారి పరిశీలన చేసుకో. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 18వ వచనం ఒకసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 18వ వచనాన్ని. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును నీవు విసర్జించితివి, నిన్ను కరిన
మనిషివి. ఇక్కడ ఒక మాట చూస్తా ఉన్నాం. ఆశ్రయపురమును ఆశ్రయ దుర్గాన్ని ఏం చేశారంట? విసర్జించి వదిలేశారు. అక్కడ మనం చూసాం కదా, ఇందాక ద్వితీయోపదేశ ఆశ్రయపురం నుంచి వస్తా ఉన్నప్పుడు సంఖ్యాకాండం 35 మనం చూసాం కదా. ఆశ్రయపురం నుంచి అడుగు బయటకు వచ్చిన వాడు శిక్షకు అర్హుడు. ఎవరు అతన్ని కనుగొంటారో అతన్ని శిక్షించడానికి, మరణానికి, అతని మరణ శిక్షణ అతని మీద విధించడానికి తగిన దైత్యం కలిగిన వారు. ఆశ్రయపురంలో నుంచి బయటికి వెళ్ళిపోతే అతని శిక్ష వస్తుంది అతని మీదకి. ఇక్కడ ఆశ్రయపురం నుంచి, ఆశ్రయ దుర్గము నుంచి బయటకు వచ్చాడు. ఆశ్రయపురము, ఆశ్రయ దుర్గము, ఈ రెండు కూడా దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క ప్రసన్నతకు గుర్తుగా చెప్పబడతా ఉన్నాయి, సారిత్రిగా చూపించబడతా ఉన్నాయి. ఏ ఆశ్రయ దుర్గం అంటే అది చదువుతామా? ఏ ఆశ్రయ దుర్గం అది? నిన్ను పుట్టించినది, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గము, నిన్ను కనిన దేవుడు. ఎలాంటి మాటలు పడతా ఉన్నాయి ఇక్కడ. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వస్తే, ఒక వ్యక్తి దేవుని ఆశ్రయిస్తే, దేవుని క్షమించయ్యా, నా జీవితాన్ని నీకు అప్పచెప్తున్నానని చెప్తే అదే ఆశ్రయించడం. దేవుడు నాకు నూతనమైన జీవితాన్ని ఇస్తే పాత జీవితాన్ని కొట్టివేసి, శిక్షణంతా కొట్టివేసి, పాపానంతా కొట్టివేసి కొత్త స్వభావాన్ని ఇస్తే అదే కనకం. అది జరుగుతూ ఉంది. ఎక్కడంటే ఆశ్రయపురంలో జరుగుతుంది, అది ఆశ్రయ దుర్గంలో జరుగుతుంది, సంఘంలో జరుగుతూ ఉంది. సంఘానికి దేవుడిచ్చిన స్థానం ఎంత ఉన్నతమైనదో. నరక లోకపు, పాతాళ లోకపు ద్వారములు సంఘం ఎదుట నిలవనేరని చెప్తా ఉన్నాడు. గుర్తున్నామా మీకు? పేతురుతో మాట్లాడేది చెప్తాడు. గుర్తుందా లేదా? ఆ మాట సంఘానికి దేవుడిచ్చిన ప్రాధాన్యత చూపిస్తా ఉంది. ప్రాధాన్యత చూపిస్తా ఉంది. ఆశ్రయ దుర్గాన్ని ఏం చేశారంట? ఇక్కడ ద్వితీయోపదేశకాండం 32:18 ఒకసారి చదువుతారు. ఆశ్రయ దుర్గమును నీవు విసర్జించితివి. దేవుని వాక్యం అనే స్థలము, ఏ వాక్యం అయితే నిన్ను దేవునికి సమీపంగా తీసుకెళ్తుందో, ఏ వాక్యం అయితే నీ హృదయాన్ని సరిచేయడానికి చెప్పబడుతుందో, ఏ వాక్యం అయితే నీలో ఉన్న లోపాలను సరిచేయడానికి, నిన్ను సరైన వ్యక్తిగా దేవుని ఎదుట నిలబెట్టడానికి చెప్పబడుతుందో, ఆ స్థలాన్ని ఏం చేశారంటే వాళ్ళు విసర్జించేశారు. విసర్జించడం అంటే మన చేతిలో నుంచి చెమట బయటకు వస్తుంది. మీకు తెలిసే ఉంటుంది. విసర్జించడం మన శరీరంలో నుంచి వెళ్ళిపోవటానికి ప్రతిదాన్ని విసర్జించడం అంటారు దాన్ని. దేవుడిని కూడా అలా చేస్తున్నారంట, సంఘాన్ని కూడా అలా చేస్తున్నారంట. దేవుణ్ణి పుట్టించిన దేవుణ్ణి మర్చిపోతా ఉన్నారు. ఇది ఆశ్రయించకపోవడం అంటే. ఏ వాక్యం ద్వారా అయితే ఆశ్రయ దుర్గంలో నువ్వు కనబడ్డావో, ఏ వాక్యం ద్వారా అయితే నువ్వు దేవుడితో సహవాసం కలిగి ఉండడానికి పంచబడతా ఉన్నావో, దాన్ని విడిచిపెడితే శ్రమాన్ని మాట్లాడుతున్నావు. ఆ తర్వాత వచనాలు చూసినట్లయితే నువ్వు విసర్జించావు కాబట్టి నువ్వు జీవితం ఇలా అయిపోతుందని మాట్లాడుతూ ఉంటాడు. మన సమయంలో ఒకసారి మనం ఛాన్స్ దేవుని ఆశ్రయిస్తున్నావా? దేవుని ఆశ్రయిస్తే నువ్వు ఎట్లుంటావు తెలుసా? ఆశ్రయపురంలో నేను దేవుని నమ్ముకుంటున్నాను, కానీ నా సంఘానికి చూడలేదంటే అది చిత్రమైన మాటే. ఒక సంఘం నచ్చకపోతే ఇంకో సంఘానికి వెళ్తాడు, ఇంకో సంఘం నచ్చకపోతే ఇంకో సంఘానికి వెళ్ళొచ్చేమో. అంటే సంఘాలు మార్చుకుంటా వెళ్తుంటే నీకు దేవుని వాక్యములు, దేవుడు అంటేనే ఇష్టం లేదు అర్థం. కానీ అసలు ఏ సంఘానికి వెళ్ళలేదంటే దాని అర్థమేంటి తెలుసా? అసలు ఏ సంఘంతో నీకు సహవాసం లేదంటే అర్థమేంటి తెలుసా? దాని అర్థము ఇక్కడ కనపడతా ఉంది. ద్వితీయోపదేశకాండము 32:18 కనపడతా ఉంది. దాని అర్థం ఏంటి తెలుసా? నేను కనిన సంఘాన్ని విడిచిపెట్టేసేయచ్చు. సరే, అదేదో బాధ వచ్చింది, ఇంకో చోటకి వెళ్ళావు, అక్కడ కూడా బాధ వచ్చింది, ఇంకో చోటకి వెళ్తామంటే నువ్వు మారాల్సిన సంఘాన్ని కాదు, మార్చుకోవాల్సింది. ఇది ఒక రకమైన వ్యక్తులు. అంటే ఇంకొక రకమైన వ్యక్తులు ఎక్కడికి వెళ్లకుండా నేను దేవుడు ఉంటే చాలమ్మా, నాకు మనుషులతో సంబంధం లేదనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడుతా ఉంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే, నిన్ను కనిన ఆశ్రయ దుర్గమును నువ్వు విసర్జించితివి, నిన్ను కనిన దేవుడిని కూడా నీవు. దాని వివరం చెప్తా ఉన్నాడు. అయ్యో, మనుషులు ఎంతగా మోసపరుచుకుంటా ఉన్నారు, అపవాదితమను మోసపరుస్తూ ఉన్నప్పుడు దేవుడిని విడిచిపెడతా ఉన్నారు. ఇంకా ఆశ్రయించడానికి వారి జీవితంలో చోటు ఉందంటారా? చాలాసార్లు మనుషులు సంఘానికి రానప్పుడు రండి రండి నువ్వు చెప్పడానికి కారణం ఏంటంటే
సంఘము వాక్యము ద్వారా దేవుని యందు నిన్ను స్థిరపరిచే ఒక స్థలము. సంఘము వాక్యం ద్వారా దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తిగా నిన్ను సిద్ధపరిచే ఒక స్థలము. నీవు ఆది దృష్టిలో చూడగలిగితే నువ్వు దేవుని విసర్జించే పరిస్థితి నీ జీవితంలో ఎప్పటికీ రాదు. కానీ అపవాది మాట వింటే ఏమవుతుందంటే ఆయన తనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు అనుకుంటాడు. దేవుని మాట కాదు ఆయన మాటలే అనుకుంటారు అని చెప్పుద్ది అపవాది. క్రమంగా మనల్ని ఏం చేస్తాడు తెలుసా అపవాది? ఆశ్రయ దుర్గాన్ని విసర్జించేవాడిగా, మనల్ని కనిన దేవుణ్ణి మర్చిపోయేవాడిగా చేస్తే అటువంటి స్థితి బహు భయంకరమైనది. ఈరోజు నేను మీతో మూడు విషయాలు చెప్పడం జరిగింది. దేవుని ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయిస్తే ఏం జరుగుతుందో చెప్పాను. దేవుని ఆశ్రయించడం తప్పనిసరి అని చెప్పాను. ఆశ్రయిస్తే ఏం జరుగుతుందో చెప్పాను. ఏం జరుగుతుందంటే దేవుని ఆశ్రయిస్తే మేలు ఉంది. దేవుని ఆశ్రయిస్తే దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. దేవుని ఆశ్రయిస్తే సంతోషం ఉంటుంది. దేవుని ఆశ్రయిస్తే కాపుదల ఉంటుంది. దేవుని ఆశ్రయిస్తే ఎంతో మేలు ఉంటుంది. దేవుని ఆశ్రయిస్తే ఆనంద ధ్వని నీ జీవితం నుంచి బయటకు వస్తా ఉంటుంది. దేవుని ఆశ్రయించాలంటే దేవుని ఆశ్రయించిన స్థితిలో నువ్వు ఉంటే, ఆశ్రయించని స్థితిలో నువ్వు కనుక ఉన్నట్లయితే మనం ఏం చేస్తుంది? దేవుని సన్నిధికి వస్తున్న వాళ్ళారా, దేవుని కృప కనికరము క్షేమము కాపుదల నా మీద నా కుటుంబాల మీద ఉండాలని ఆశపడుతున్న వాళ్ళారా, దేవుని ఆశ్రయించిన దానిగా ఉన్నావో లేదో, దేవుని ఆశ్రయించిన వాడిగా ఉన్నావో లేదో ఈరోజు ఒకసారి పరిశీలన చేసుకో. లేకపోతే ఒక రోజున నీతో నాకు సంబంధం లేదు, నువ్వు అక్రమంగానే జీవించావు, నీకు ఇష్టం వచ్చినట్టు వస్తే జీవించావు, నీతో నాకు సంబంధం లేదని దేవుడు చెప్పే ఈరోజు వస్తుందేమో. ఈరోజు చాలా మంది మనుషుల్లో మనం చూస్తున్న విషయం ఏంటంటే ప్రతి మనిషి తమకు అనుకూలమైన భక్తిని నిర్మించుకుంటా ఉన్నాడు. తను నడిచే దారే భక్తి అనుకుంటా ఉన్నాడు. తను జీవించే విధానమే భక్తి అనుకుంటా ఉన్నారు. వాక్యానికి వారి జీవితంలో అవకాశమో అవసరమో లేని వారే జీవిస్తూ ఉన్నారు. సరే ఆలోచించే నీ జీవితంలో ఇక్కడ చెప్పిన విషయాలు లేకపోతే నువ్వు దేవుని ఆశ్రయించలేదు. నువ్వు ఆశ్రయించిన వాడు ఇంకొకడు ఉన్నాడు. వదిలే ఈరోజు అతన్ని అపవాది యొక్క ప్రభావం వదిలే మరలా దేవుని వెతుకు, దేవుని సన్నిధిని వెతుకు, దేవుని పాదాలు పెట్టుకో. అయ్యా నీ సన్నిధిని నా దగ్గర నుంచి నాలో నుంచి నీ కోల్పోవడానికి ఏది కారణమైందో నేను సరి చేసుకుంటానని అడుగు. దేవుని దీవెన కాపుదల నీ జీవితంలో సదాకాలం ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేస్తున్నాం.